తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాక్రాపేట పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. రాత్రి 11 గంటల సమయంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కు వచ్చి అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. బాక్రాపేట సమీపంలోని లేక్ వ్యాలీ రిసార్ట్లో బస చేసిన మంచు మనోజ్ దగ్గరకు పోలీసులు వెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న రిసార్ట్లో మనోజ్ దగ్గరకు వెళ్లి ఇక్కడెందుకున్నారని అడగడంతో వివాదం మొదలైంది. ఇప్పుడు ఎత్తేరాత్రలేదు మీ ఫోను ఎత్తి ఏం చెప్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు మంచు మనోజ్ కు మధ్య వాగ్వాదం జరిగింది. తనను అరెస్టు చేసేందుకు వచ్చారంటూ ఆరోపించారు. తన ఈ పోలీస్ స్టేషన్ కు వస్తానని వెళ్లి స్టేషన్ ముందు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. రాత్రి పెట్రోలింగ్ లో భాగంగానే రిసార్ట్ దగ్గరకు వెళ్లామని పోలీసులు తెలిపారు. మంచు మనోజ్ ఉన్నారన్న సమాచారంతోనే వెళ్లామని, మనోజ్ ను ఏమీ అడగలేదని వెల్లడించారు. ఎస్ఐ గారు రామస్వామి ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు. మీకు హెల్ప్గా సార్ తీసుకొచ్చారు. మీ పేపర్ మీ పెన్ చేశారు. మా ఇంటికి అసలు మార్నింగ్ ఇంటికి రావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే సార్ చెప్పండి. మీ ఎస్ఐసి ఎందుకు సార్? మీరు సార్ మీరు గవర్నమెంట్ సార్. మీరు గవర్నమెంట్ సార్. మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్. మిమ్మల్ని అడిగేది దాన్ని నన్నేం చేయమంటారు? పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు. మీరు ఫ్యామిలీతో మిమ్మల్ని నమ్ముకున్నా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా? సార్ మీరు హెడ్ సార్, మీకు ఆ బ్యాచ్ ఉంది సార్. మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు? నేను అని చెప్పండి. అవును తీసుకురాలేదు. అవును మీరు వచ్చారు. ఎవరు మీ ఎస్ఐ పంపిస్తే వచ్చాము. నాకైతే తెలియదు. ఎందుకంటే మీ ఎస్ఐ ఫోన్ తీయట్లేదు అంతే కదా? ఫోన్ తీయడం ఎందుకు ఏమో తెలియదు. అదొక్కసారి ఎస్ఐ ఫోన్ తీయట్లేదు. మీరు ఇంటికి వెళ్ళని చెప్పండి. రాయిస్తాం సార్. ఇది జరిగితే కదా సార్. మీరు ఎందుకు జరిగింది ఎందుకు రాయట్లేదు? ఎందుకు నాకు రీజన్ చెప్పండి. ఎందుకు రాయట్లేదు? అంటున్నా. మీరు పోలీసు నిజం రాయాలి కదా సార్. మీరు నిజం రాయాలి కదా సార్. మీరు చెప్పింది రాయమన్నాను సార్. అని మీరు అబద్ధం ఆడుతున్నారా? మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారని 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు. 93 నుంచి ఉన్నాను తిరుపతిలో. నేను పుట్టి పెరిగింది ఈడ. మళ్ళీ 93 నుంచి క్యాంపస్ పెట్టినాము. ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి. ఎవరు రాలేదు. ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ నేను యాడ్ ఉంటే ఆడా? ఇదేంది ఇది మంద ఒకే ఏరియా. వీక్లో ఆగిపోయింది.